జరుపుకుంటున్నారనంటే ఆ నాయకుల తాలూకా సంస్కృతి ఏ రకంగా ఉందో కూడా ఒక్కసారి అందరూ గమనించండి. ఎప్పుడైనా అడిగామా చంద్రబాబు కుటుంబం నుంచి రామ్మోహన్ నాయుడు గారి అచ్చెన్నాయుడు గారు కానీ మీ షాపుల దగ్గరికి వచ్చి ఇలా కార్యక్రమం చేస్తున్న చందాలు ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఆ రోడ్డు ఎక్కడ కూడా తీసుకొని రాలేదు. ఎక్కడి తాలూకా వ్యాపారస్తులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా ఏం చేస్తున్నారు ఈ 5 సంవత్సరాల్లో? ఎవరైనా వ్యాపారస్తులు మేము ఎందుకైనా కష్టపడుతున్నాం, మా తాలూకా సొమ్ము ఎలా అడిగితే ఎలా ఇచ్చేస్తామనంటే జిఎస్టీలు ట్యాక్సులు ఏదో ఒక శాఖతోని కేసులు పెట్టించి ఏ రకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టారో కూడా ఒక్కసారి దృష్టి పెట్టుకోండి. అటువంటి వ్యక్తుల్ని మనం అందరూ బుద్ధి చెప్పే విధంగా వచ్చే ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసినప్పుడే వాళ్ళు చేసినటువంటి తప్పు కూడా వాళ్ళకి తెలిసి వస్తుందన్న విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి. కానీ చంద్రన్న మీ గురించే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారని వాళ్ళందరికీ కూడా ఆదేశిస్తున్నాను. ఇక మా ఆడపడుచులు చంద్రన్న మీ అందరి కోసం ఈ జిల్లాలో ఆర్టీసీ బస్సుకి ఎక్కడికి వెళ్లాలన్నా సరే ఒక్క పైసా లేకుండా ఆర్టీసీ ఛార్జీలు ఫ్రీ చేయబోతున్నామని ఆడపడుచులకి హామీస్తున్నాం. రైతు సోదరులు ఉన్నారు, 20,000 రూపాయల సంవత్సరానికి మీ అకౌంట్ లో వేసి రైతుని రారాజు చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేయబోతుందని కూడా తెలియజేస్తున్నాను. యువతి యువకులు ఉన్నారు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి తీసుకొని వస్తాం. అప్పటికి కూడా ఎవరైనా అన్ఎంప్లాయిడ్ గా ఎవరైనా నిరుద్యోగంలో ఉంటే నిరుద్యోగ వృత్తి ద్వారా 3,000 రూపాయలు ఆ యువతి యువకుల అకౌంట్ లో వేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. మరొక హామీ యువతి యువకులకి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగ్గా జగన్ తీయలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత 3 నెలల్లోనే జిఎస్టీని మళ్ళీ నిర్వర్తించి ఎక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని యువతి తప్పు 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 తప్పు. రాజకీయం వేరు, కింజరాపు రాజకీయం వేరు, వీళ్ళ రాజకీయం వేరు. కింజరాపు రాజకీయం 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాజకీయం. ఏనాడు కూడా ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఒక్క భూ కబ్జా గాని, ఎవరో ఉద్యోగం కోసం ఒక్క రూపాయి తిన్నామని గాని, ఎవరో ఇల్లు కబ్జా చేశాం గాని, ఎవరో శత్రువు అయినటువంటి వాడికి వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేశామని అక్రమంగా కేసు పెట్టామని ఈ 40 సంవత్సరాల్లో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి దగ్గర నుంచి రామ్మోహన్ నాయుడు వరకు ఒక్కరు కూడా వేలెత్తి చూపించి ఒక్క అభియోగం కూడా చేయలేకపోతున్నారనంటే ఏ రకంగా 40 సంవత్సరాలు ప్రజా సేవకి అంకిత ద్రోహంతో పనిచేస్తామో ఎక్కడి ప్రజలందరూ కూడా తెలుసుకొని ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండాలని కూడా తెలియజేసుకుంటున్నారు. వాళ్ళ జెండాలు పెట్టుకొని వాళ్ళ నాయకులకి పిలుచుకొని డబ్బులు పంపిణీ చేసుకొని వాటాలు అక్కడ లావాదేవీలు చేసుకుంటే అది కోర్టు అవుతుందా, పార్టీ ఆఫీస్ అవుతుందా ఒక్కసారి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. జాబుల కోసం వస్తే కోర్టు అవుతుంది, వాళ్ళ జేబుల కోసం నింపుకోవడానికి వస్తే అది కోర్టు అవ్వదు అని కూడా ప్రజలు తెలుసుకోవాలి. ప్రతి రోజు లారీలు వెళ్ళడం, ట్రాక్టర్లు వెళ్ళడం, ట్రక్కులు వెళ్ళడం ఏమవుతుందో ఎవరికి కూడా తెలియదు. లక్షల లక్షల డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఎందుకని? ఎన్నికలు వచ్చాయి, చీరల పంపిణీ చేయాలి, వేల రూపాయలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా ఎరవేయాలి. కాబట్టి డబ్బు కావాలనే ఆలోచనతో ఈ రోజు అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బుతో రాజకీయం చేస్తున్నారు. ఎలాంటి రాజకీయం చేస్తున్నారో మీరందరూ కూడా గమనిస్తున్నారు. 5 సంవత్సరాలు ప్రజలకి ఒరిగింది ఏమీ కూడా లేదు. తీరా ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేస్తే 5 సంవత్సరాలు పడిన బాధలు కష్టాలు మర్చిపోతారనుకుంటున్నారు. మర్చిపోతామా? తప్పు చేసిన నాయకులకి బుద్ధి చెప్తామా లేదా? ఒక్కసారి ఎక్కడి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విన్నపించుకోవాలి, గట్టిగా వినాలి. ఇక్కడే ఉన్నాయి వాళ్ళందరి నాయకులు చేసినటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనకి సిఐ ఆఫీస్ నుంచి ఇప్పుడే గాలి పెరుగునా వచ్చా మన చేరిది ఏ రకంగా ఉండేది? ఒక ఆటో అటు నుంచి వచ్చి ఒక ఆటో ఇటు నుంచి వస్తేనే ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి చేరువీధిలో ఈ రోజు ట్రైన్లు మూవ్ అవుతున్నాయి, చైతన్య రథాలు కదులుతున్నాయి, వేలాది మంది జనం ఈ రోజు నడుస్తున్నారంటే దానికి కారణం అచ్చెన్నాయుడు గారు చేసిన అభివృద్ధి. అలాగే మనకి
చేసుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1,00,000 కార్యక్రమాలు ఇక్కడ తాగునీటి కోసం ప్రజలు వేసవి కాలం వస్తే పరిస్థితి ఎక్కడైనా ఉందా ఈ షాపుల వారందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. 5 సంవత్సరాలు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ 5 సంవత్సరాలు కేవలం అందరూ జరుపుకునే పండుగలు కాదు, వాళ్ళ ఇంటిలో పుట్టినరోజులైనా సరే మీ దగ్గర వసూలు చేసుకొని ఈ రోజు జరుపుకుంటున్నారనంటే ఆ నాయకుల తాలూకా సంస్కృతి ఏ రకంగా ఉందో కూడా ఒకసారి అందరూ గమనించండి. ఎప్పుడైనా అడిగామా కింజరాపు కుటుంబం నుంచి రామ్మోహన్ నాయుడు గాని అచ్చెన్నాయుడు గారు కానీ మీ షాపుల దగ్గరికి వచ్చి ఇలా కార్యక్రమం చేస్తున్నాం చందాలు ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఆ రోడ్డు ఎక్కడ కూడా తీసుకొని రాలేదు. ఎక్కడి తాలూకా వ్యాపారస్తులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా ఏం చేస్తున్నారు ఈ 5 సంవత్సరాల్లో? ఎవరైనా వ్యాపారస్తులు మేము ఎందుకైనా కష్టపడుతున్నాం, మా తాలూకా సొమ్ము ఎలా అడిగితే ఎలా ఇచ్చేస్తామనంటే జిఎస్టీలు ట్యాక్సులు ఏదో ఒక శాఖతోని కేసులు పెట్టించి ఏ రకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టారో కూడా ఒక్కసారి దృష్టి పెట్టుకోండి. అటువంటి వ్యక్తుల్ని మనం అందరం కూడా బుద్ధి చెప్పే విధంగా వచ్చే ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసినప్పుడే వాళ్ళు చేసినటువంటి తప్పు కూడా వాళ్ళకి తెలిసి వస్తుందన్న విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. కానీ చంద్రన్న మీ గురించే సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారని వాళ్ళందరికీ కూడా హామీస్తున్నారు. ఇక మా ఆడపడుచులు చంద్రన్న మీ అందరి కోసం ఈ జిల్లాలో ఆర్టీసీ బస్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఒక్క పైసా లేకుండా ఆర్టీసీ ఛార్జీలు ఫ్రీ చేయబోతున్నామని ఆడపడుచులకు హామీస్తున్నాం. రైతు సోదరులు ఉన్నారు, 20,000 రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్ లో వేసి రైతుని రారాజు చేసే దిశగా మా ప్రభుత్వం పనిచేయబోతుందనేది కూడా తెలియజేస్తున్నాను. యువతి యువకులు ఉన్నారు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి తీసుకొని వస్తాం. అప్పటికి కూడా ఎవరైనా అన్ఎంప్లాయిడ్ గా ఎవరైనా నిరుద్యోగంలో ఉంటే నిరుద్యోగ వృత్తి ద్వారా 3,000 రూపాయలు ఆ యువతి అకౌంట్ లో వేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. మరొక హామీ యువతి యువకులకి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగ్గా జగన్ తీయలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత 3 నెలల్లోనే డిఎస్సీని మళ్ళీ నిర్వర్తించి ఎక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని యువతి తప్పు 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 తప్పు. రాజకీయం వేరు, కింజరాపు రాజకీయం వేరు, వీళ్ళ రాజకీయం వేరు. కింజరాపు రాజకీయం 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాజకీయం. ఏనాడు కూడా ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఒక్క భూ కబ్జా కానీ, ఎవరో ఉద్యోగం కోసం ఒక్క రూపాయి తిన్నామని కానీ, ఎవరో ఇల్లు కబ్జా చేశాం కానీ, ఎవరో శత్రువు అయినటువంటి వాడికి వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేశామని అక్రమంగా కేసు పెట్టామని ఈ 40 సంవత్సరాల్లో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి దగ్గర నుంచి రామ్మోహన్ నాయుడు వరకు ఒక్కరు కూడా వేలెత్తి చూపించి ఒక్క అభియోగం కూడా చేయలేకపోతున్నాడనంటే ఏ రకంగా 40 సంవత్సరాలు ప్రజా సేవకి అంకిత భావంతో పనిచేస్తామో